చాలా విశేషమైన స్థానం కలిగినటువంటిది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సంక్రాంతికి ఉన్న ప్రాధాన్యత చాలా గొప్పది. అందరూ కలిసి ఈ యొక్క సంక్రాంతిని ఆనందంతో పెద్ద పండగగా వసంతకాలంలో మనం పొందే ఆ ఆహ్లాదానికి తర్వాత ఈ యొక్క సంక్రమణం సమయంలో వచ్చే ఈ యొక్క వరి యొక్క కోతలు రైతులు ఆనందంతో ఆ యొక్క మనం ఏదైతే మన యొక్క ప్రాణికోటి యొక్క ఆధారానికి మూలమైనటువంటి ఆ యొక్క అన్నం, ఆ బియ్యం, వరి యొక్క కోతలతో ఈ యొక్క పండగ ప్రారంభమవుతుంది. ముందుగా భోగి మనకి మొదటి రోజు ఈ యొక్క భూమి మీద ప్రథమ ఆలయంగా చెప్పుకునేటువంటి శ్రీరంగ క్షేత్రం త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశకులు ఆరాధన చేసినటువంటి ఆ శ్రీరంగనాథ మూర్తి ఏదైతే ఉందో అది స్వామి రామచంద్రుడు ఆయన యొక్క అవతారాన్ని చాలిస్తూ ఒక్కొక్కరికి ఒక్కొక్క బహుమతిగా ఇస్తూ ఆయనంటే పరమ ప్రీతిగా ఉన్నటువంటి విభీషణుడికి ఆ యొక్క రంగనాథ స్వామిని ఆయన ఈట జరుగుతుంది. విభీషణుడు ఆ రంగనాథుడిని తీసుకొని ఆ విధంగా లంకా నగరానికి చేరుతూ లంక అంతా కూడా రక్తపు మడుగుల్లో ఉంది కాబట్టి ఆ విధంగా అంత పవిత్రమైనటువంటి మూర్తిని స్వామిని ఆ ప్రదేశంలో ప్రతిష్ఠ చేయటం ఆయనకి ఇష్టం లేక తీరానికి ఇటువైపు ఉన్నటువంటి శ్రీరంగం అనే క్షేత్రంలో స్వామిని ప్రతిష్ఠింపజేస్తాడు. ఈ భోగి పండగకి ఆ యొక్క శ్రీరంగ క్షేత్రానికి చాలా దగ్గర సంబంధం ఉంది. గోదా అమ్మవారు అంటే ఆండాల్ అని పిలువబడే అమ్మవారు స్వామిని 30 రోజుల పాటు ఆరాధన చేసుకొని భోగి పండగ రోజు ఏ రోజైతే ఉందో ఆ రోజు స్వామిని వివాహమాడింది అని చెప్పి మనకి చరిత్ర తెలియజేస్తుంది. ఆ రంగనాథుడికి భోగరంగడు అని పేరుండటం వల్ల ఆ భోగరంగడుని వివాహమాడిన రోజు భోగి అని చెప్పి దానికి ఆ వైభోగ్యంతో జరిగిన ఆ వేడుకకి భోగి అని చెప్పి పేరు వచ్చింది. ఎన్నో రకాల కథలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఉన్నటువంటిది ఈ యొక్క కథగా మనం చెప్పుకోవచ్చు. స్వామిని వివాహమాడిన అమ్మవారు ఆ వివాహం ఆడిన రోజు భోగి. ముందుగా పొద్దున పూట భోగి మంటలతో ఈ యొక్క మనం భోగిని ప్రారంభం చేసుకుంటాం. ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి ఉపయోగపడని వస్తువులన్నిటితో కలిపి భోగి మంట వేసుకోవటం మనకి సాంప్రదాయంగా వస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి ఉపయోగపడినటువంటివి ఏ విధంగా అయితే వేస్తున్నామో అదే భోగి మంటలో మనకి ఉన్నతికి అంటే మన ఎదుగుదలకి ఏదైతే ఉపయోగపడకుండా అడ్డుగా ఉంటాయో అహంకారం లాంటివి ముందుగా అటువంటి వాటిని కూడా తొలగిపోవాలి అని చెప్పి ఆ విధంగా అసలు భోగి మంట వేసుకుంటారు. మనిషి ఉన్నతికి మన ఏవ మనుష్యాన కారణం బంధమోక్షయోని. మన యొక్క ఈ ప్రవృత్తి మనస్సు ప్రధానంగా ఉంటుంది. దీంట్లో అహంకారం నేను అనేది ఏదైతే ఉంటుందో దానివల్ల మనిషి ఉన్నది చాలా అంత శ్రేయస్కరంగా ఉండదు అని చెప్పి ఆ విధంగా ముందుగా అహంకారం తొలగిపోవాలి అని చెప్పి అగ్ని భగవానుడి సాక్షిగా
మన ఇంట్లో ఉన్న చెత్తను ఏ విధంగా చేస్తున్నామో మనలో ఏదైతే మనకు ఉపయోగపడదో దాన్ని వేసుకోవడమే భోగి అని చెప్పి మన పెద్దలు అంటారు. అదేవిధంగా ఆ రోజే బొమ్మల కొలువు పెట్టుకోవడం, స్వామిని వివిధ రూపాలలో ఆ విధంగా బొమ్మలు పెట్టుకొని అన్నిటిలో ఆయన ఉండి మనకి అనుగ్రహిస్తున్నాడు అని చెప్పి తెలియడానికి ప్రతిరూపంగా అన్ని రకాల బొమ్మలు పెట్టుకుంటాం. మామూలుగా పెట్టుకునేటైతే మనం రోజు దీపం పెట్టాం, కానీ ఆ విశేషంగా సంక్రాంతి రోజు నవరాత్రుల్లో పెట్టుకున్నప్పుడు మాత్రం ఆ బొమ్మలు దీపాలు పెట్టి మనం ఆ విధంగా కూడా ఆరాధన చేసుకుంటాం. ముందుగా భోగి పండుగ అట్లయితే, రెండవది సంక్రాంతి. సంక్రాంతి అంటే సంక్రమణం, అంటే ఒక పయనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మారడం. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశికి మారడాన్ని మకర సంక్రమణం అని చెప్పి మనం పిలుచుకుంటాం. ఈ విధంగా ఈ మకర సంక్రమణంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలందరికీ కూడా పగలుగా, తర్వాత వచ్చేటువంటి దక్షిణాయనం రాత్రిగా మనకి ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. ఆ విధంగా దేవతలకి పగలైనటువంటి ఈ ఉత్తరాయణంలో ఆ దేవతల యొక్క అనుగ్రహంతో మనం చేసే పనులన్నీ కూడా బాగా అవ్వాలని, ఆ విధంగా దైవానుగ్రహం ఉండాలి అని చెప్పి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం ఈ విధంగా ఇది చేసుకోవడం ఉంటుంది. అదేవిధంగా రైతులు ఎవరైతే పంటలు పండించున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు విశేషంగా స్వామికి ప్రసాదాలు చేసి మొదటి పంట ఏదైతే ఉంటుందో అది పరమాత్మకి ముందుగా సమర్పించుకొని తర్వాత మనమందరం తీసుకునేట్టుగా పూర్వంలో అదొక సంప్రదాయం ఉండేది. సంక్రాంతికి అదొక విశేషం. ద్వాపరయుగంలో స్వామి గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన రోజు ఈ రోజుగా మనకి చెబుతూ ఉంటారు. ఆ విధంగా ఎత్తినటువంటి స్వామికి రైతులందరూ కూడా వాళ్ళ మొదటి పంటని సమర్పించుకొని స్వామిని ప్రార్థన చేసినట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా తర్వాత రోజు వచ్చేటువంటి కనుమ, ప్రధానంగా ఈ యొక్క పంటలకి మనం ముందుగా దున్నేటప్పుడు వాడేటువంటి ఆ ఎద్దులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనం ఆరాధన సమర్పించుకొని మనం చేసుకోవటం ఈ యొక్క కనుమ యొక్క ప్రాధాన్యత. అదేవిధంగా కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని ఆ నవ దంపతుల్ని అమ్మాయి యొక్క పుట్టింటి వాళ్ళు పిలుచుకోవడం కూడా ఈ పెద్ద పండుగలో భాగం. స్వామి రంగనాథుని వివాహం ఆడినటువంటి గోదాదేవి యొక్క తండ్రి గారైనటువంటి పెరియాళ్వారు అనే ఆయన ముందుగా స్వామిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినట్టుగా మనకి సంప్రదాయం తెలియజేస్తుంది. దాన్ని గుర్తుగానే ఈ యొక్క సంక్రాంతిలోనే అల్లుడని ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళకి బట్టలు అవి చేయటం అనేది మనకి సాంప్రదాయం. ఏ పండుగైనా కూడా మనకి 3 విషయాల్ని తెలియజేస్తుంటుంది. ముందుగా పైకి మనకి ఆనందంగా ఉత్సాహంగా కనిపిస్తున్న మొదటిది ఆధ్యాత్మిక ఉన్నతి, రెండవది శారీరక ఆనందం, మూడవది మన దోషాలని తొలగించుకోవడం. ఆ విధంగా మనం చూసినట్టయితే ఇటువంటి సందర్భాల్లో మనమందరం చేరడం, దీంట్లో భాగంగా భగవంతుడికి ఆరాధన చేసుకోవడం మొదటిది ఆధ్యాత్మికంగా, రెండవది శారీరకంగా అందరం కలిసి మనం ఈ విధంగా మన పండుగలు జరుపుకోవడం, మూడవది దోషాలు తెలియచుకోవడం చెప్పుకున్నాం. మనకి తెలియకుండా
ఎన్నో రకాల దోషాలు చేస్తూ ఉంటాం. దాంట్లో ప్రధానంగా అయితే మనం తినేటువంటి అన్నం, కూరలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం శుభ్రపరచుకునే ఆ వ్యవస్థలో మనం తెలియని సూక్ష్మజీవులన్నీ కూడా ఎన్నింటినో మనం చంపేస్తూ ఉంటాం. సో ఆ విధంగా మనకి పంచ మహాపాతకాలు అనేది ఒకటి దోషం మనకి అంటుకుంటుంది. అటువంటి పంచ మహాపాతక దోషాలు తొలగిపోవడానికి స్వామిని ముందుగా ఈ జన్మనిచ్చినటువంటి పరమాత్మనికి ఆరాధన చేసుకోవడం, రెండు తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకోవడం, మూడు మన చుట్టూ ఉన్నటువంటి ప్రాణికోటి ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా మనం ఉపయోగపడేట్టుగా ఉండటం, సమాజానికి దాన ధర్మాలతో ఈ విధంగా చేసుకోవడం యొక్క పండగల యొక్క విశేషమైన మనకి సారాంశం. ఏ విధంగా ఎన్ని చేస్తున్నా కూడా ముందుకు నడవడం అనేది దీంట్లో యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ రోజు నుంచి అంటే సంక్రాంతి నుంచి మొదలయ్యే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం అందరం కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ వర్ధదామ వివర్ధదాన్నట్టుగా ముందుకి సాగాలి అని చెప్పి ఆ స్వామిని అందరికీ కలిసి ప్రార్థన చేద్దాం. గోవింద గారు మనకి భోగి, సంక్రాంతి, కనుమ గురించి చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు పూజారి గారికి తాంబూలం.